రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పహల్గాం సంఘటనల తరువాత 5 రోజుల దాడుల తర్వాత భారతదేశము పాకిస్తాన్ కాల్పుల విరమణను అంగీకరించగానే ఈ దేశంలో ఒక వర్గం హడావిడి ప్రారంభించింది. భారతదేశము అమెరికా ఒత్తిడికి తలొగ్గి, డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకి తలొగ్గి, వాణిజ్యపరంగా మనకి నష్టం వస్తుందేమోనని చెప్పి బేరసారాల్లో కూరుకుపోయి ఈ దేశము యుద్ధ విరమణ చేసింది, కాల్పుల విరమణ చేసింది అని చెప్పి ప్రచారం ప్రారంభించారు. వాళ్ళందరికీ జవాబు లాంటి సంఘటన గత 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నది. అమెరికా నుంచి గత 6 రోజులుగా ఒక ప్రతినిధి మండలి వచ్చింది. ట్రేడ్ విషయంలో, వాణిజ్యం విషయంలో భారతదేశంతో చర్చలు జరిపేందుకు. అమెరికా ఒక 4-5 అంశాలలో భారతదేశము రిలాక్సేషన్ ఇవ్వాలని కోరుతోంది. ఆ 4-5 అంశాలు భారతదేశానికి సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైనవి. వాటిని ఓపెన్ అప్ చేసేది లేదు అని భారతదేశం మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. అది ఒకటి వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో విదేశీ ప్రవేశాన్ని భారతదేశం అంగీకరించటం లేదు. రెండవది డైరీ రంగం, అంటే పాడి పరిశ్రమ రంగంలోకి కొన్ని ఆహార ఉత్పాదనలు వచ్చి ఉండవచ్చును, కానీ పూర్తిగా అమెరికా యొక్క రంగ ప్రవేశాన్ని భారతదేశం వ్యతిరేకిస్తూ వస్తుంది. మూడవది ఫార్మా రంగం. ఫార్మా రంగం అంటే మందులకి ఔషధ తయారీ రంగం ఏదైతే ఉందో ఆ రంగంలోకి అమెరికా ప్రవేశించాలని ప్రయత్నిస్తోంది. అమెరికన్ మందులను మన దేశంలో జొప్పించే ప్రయత్నం చేస్తోంది. నాలుగవది డేటాకి సంబంధించి ఇంటర్నెట్ డేటా, డిజిటల్ రంగంలో కూడాను అమెరికా ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ 4టిని భారతదేశం ఆపుతూ వచ్చింది. సో ముఖ్యంగా అమెరికా కోరుకుంటున్నది ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదట మందులకు సంబంధించి ప్రైస్ కంట్రోల్ ఏదైతే, ధరల నియంత్రణ ఏదైతే ఉందో అది తొలగించేయాలి. మా ఇష్టం వచ్చినటువంటి రేటుకి మేము మందుల్ని అమ్ముకుంటాం భారతదేశంలో, ఈ రెగ్యులేషన్స్ ఉండకూడదంటోంది. భారతదేశము పేదలకు మందులు, ఔషధాలు అందుబాటులో రావాలన్నట్టయితే ఈ స్థిరీకరణ ఉంటుంది, కాబట్టి ఈ రంగంలోకి మీరు రావద్దు అంటున్నది. అదేవిధంగా ఒకవేళ వచ్చినా మా ధరల నియమాలను అంగీకరించి రావాలి. రెండవది డిజిటల్ రంగంలో డిజిటల్ సర్వీసెస్ అన్నీ కూడా లోకలైజ్డ్గా ఉండాలని భారతదేశం కోరుకుంటోంది. అమెరికా దాన్ని తొలగించాలంటోంది. భారతదేశము డేటా అండ్ డిగ్నిటీ, ఈ 2 విషయాల్లో రాజీ పడేది లేదు అని చెప్తోంది. మూడవది డైరీ. దానిలో ముఖ్యంగా పౌల్ట్రీ ఫీడ్, నాన్ వెజిటేరియన్ పౌల్ట్రీ ఫీడ్ని ఈ దేశంలో చొప్పించే ప్రయత్నం చేస్తోంది. భారతదేశము పౌల్ట్రీ ఫీడ్ విషయంలో ముఖ్యంగా ఇక్కడ సోషల్ సెన్సిబిలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా గోవుకి నాన్ వెజిటేరియన్ ఫీడ్ ఇవ్వడము, ఇటువంటివన్నిటికీ కూడా ఇక్కడ నడవవు, కాబట్టి భారతదేశం దాన్ని వ్యతిరేకిస్తోంది. చీజ్, బటర్ ఇటువంటి అంశాలను, ఇటువంటి వస్తువుల్ని కూడాను అమెరికా కంపెనీలు జొప్పించడం అవసరం లేదు అని భారత్ చాలా దృఢంగా భావిస్తోంది. నాలుగవది అగ్రికల్చర్ పైన ఉన్నటువంటి టారిఫ్లను తొలగించాలి, సుంకాలను తొలగించాలని చెప్పి అమెరికా కోరుతోంది. ఈ 4 భారత్ అంగీకరించటం లేదు. డొనాల్డ్ ట్రంప్ చిట్ట చివరికి ఇవి మా ఆఫర్లు, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అన్నారు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి, మేమేం చేయాలో అది చేసుకుంటామని బెదిరించారు. 140 కోట్ల జనాభా ఉండి ఎదుగుతున్నటువంటి విశ్వశక్తి అయినటువంటి భారతదేశానికి అస్తమిస్తున్న సూర్యుడు లాంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి అమెరికా బెదిరింపునిచ్చింది. భారత ప్రభుత్వము చాలా స్పష్టంగా చెప్పింది, డేటా అండ్ డిగ్నిటీ, ఈ 3 రంగాలు, పాడి పరిశ్రమ రంగం కావచ్చును, డిజిటల్ రంగం కావచ్చును, డైరీ రంగం కావచ్చును, ఈ రంగాలు ఏవైతే ఉన్నాయో, ఈ మందులకు సంబంధించిన రంగాలు, ఔషధ రంగం, వీటిలో డేటా అండ్ డిగ్నిటీలో రాజీ పడే విషయం లేదు, ప్రస్తావనే లేదు, ప్రసక్తి లేదని భారత్ చాలా స్పష్టంగా అమెరికాకి చెప్పింది. చివరికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి ఒక ప్రకటన చేస్తూ, ఇక మేము చర్చించేది ఏమీ లేదు, మేము ఒక ఈమెయిల్ ఒక వారం రోజుల్లో పంపిస్తాము, ఈ వారం రోజుల్లో పంపిన ఈమెయిల్కి ఎస్ ఆర్ నో మీరు జవాబు ఇవ్వండి అంది. భారతదేశము మీ ఇష్టం అని చెప్పింది. మేము ఈ విషయాల్లో ఏమీ చేసేటటువంటి పరిస్థితి లేదు, మీ ప్రవేశాన్ని మేము అడ్డుకుంటామని. ఎందుకంటే అమెరికా అనేక రంగాల్లో భారత్ యొక్క ప్రవేశాన్ని అడ్డుకుంటున్నది. కాబట్టి
మీరు $2 బిలియన్ మేరకు మాతో వ్యాపారం ఎగుమతులు చేస్తున్నారు, మేము మీకు 2 బిలియన్ల మేరకు ఎగుమతులు చేస్తున్నాము, కాబట్టి సమాన సుంకాలను పెట్టుకున్నట్టయితే సరిపోతుంది, ఒకవేళ కనుక మీరు కనుక పెంచినట్లయితే మేము కూడా పెంచుతామని భారత్ స్పష్టం చేసింది. అమెరికా బెదిరించింది ఏంటంటే, మేము ఒక 10% యూనివర్సల్ టారిఫ్ వేస్తున్నాం, దాని మీద అదనంగా మరొక 16% టారిఫ్ భారతదేశానికి నుంచి వచ్చేటటువంటి దిగుమతులు మా దేశంలోకి వచ్చే వాటిపైన వేస్తామంది. భారతదేశము రెసిప్రోకల్గా మేము కూడా అవే వేస్తాం, మీరు ఎలా వేశారో ఆ మేరకు వేస్తామని భారత్ చాలా స్పష్టంగా చెప్పింది. అంటే డొనాల్డ్ ట్రంప్ అయితే టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అని అంటే, భారతదేశము డేటా అండ్ డిగ్నిటీ వీటి విషయంలో కాంప్రమైజ్ లేదని చెప్పింది. ట్రంప్కి ఏదో భారత్ భయపడిపోతోంది, యుద్ధ విరమణ చేసిందని చెప్పేవాళ్ళు చాలామంది ఈ వార్తను అసలు పట్టించుకోవడం లేదు. భారత ప్రభుత్వం అమెరికా దేశము టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ ప్రస్తావనను ఆఫ్ హ్యాండ్ తిరస్కరించటమే కాకుండా, అవసరమైతే మీ దగ్గర నుంచి కొన్ని వస్తువులు బొగ్గు కొనుగోలు చేస్తాం, మాకు బొగ్గు కావాలి, మీ దగ్గర నుంచి బొగ్గు కొనుగోలు చేస్తాము, మాకు ఆయుధాలు కావాలి, మీరు ఆయుధాలు సరఫరా చేయండి, మీ దగ్గర నుంచి మాకు కావలసినటువంటి అవసరమైనటువంటి మా వ్యవస్థలకు లొంగేటటువంటి ఆయుధాలు మేము కొంటాము, అంతేగాని మేము మీరు చెప్పిన వస్తువుల్ని కొనము, మాకు కావలసిన వస్తువులు కొంటాం. ఎందుకంటే దుకాణానికి వెళ్ళినప్పుడు నాకు కావాల్సింది నేను కొనుక్కుంటాను, అంతేగాని నువ్వు రుద్ది నాకు బలవంతంగా అంటగట్టేవి నేను తీసుకునేది లేదని భారత్ చాలా స్పష్టంగా చెప్పింది. ట్రంప్ జూలై 8 లోపల ఇది తేలిపోవాలంటున్నాడు. జూలై 8 ఆ తరువాత మళ్ళీ ఆయనే ఒక అడుగు మెత్తబడి ఈ జూలై 8 డెడ్లైన్ని నేను కొంచెం వెనక్కి తీసుకెళ్ళగలను, కానీ ఈ విషయాలలో ఇంకా చర్చ ఉండబోదు, మేము ఇచ్చిన ప్రస్తావనని తీసుకోండి లేకపోతే వదిలిపెట్టండి అన్న భారతదేశము చాలా దృఢంగా ట్రంప్ని తిరస్కరించింది, అమెరికా వాణిజ్య ప్రతిపాదనల్ని తిరస్కరించింది. అంటే ఏ మేరకు కూడా లొంగకుండా అమెరికా మన ప్రయోజనాలు ముఖ్యము తప్ప అమెరికా ప్రయోజనాలు ముఖ్యం కావు, మాకు మా ప్రయోజనాలు ముఖ్యము, అమెరికాకి తొత్తుగా వ్యవహరించే ప్రసక్తి లేదు అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా ఖచ్చితంగా మెత్తబడుతుంది, ఎందుకంటే 140 కోట్ల మార్కెట్ ఈ దేశంలో ఉంది, కాబట్టి అమెరికాకి తన వస్తువులు అమ్ముకోవాలంటే, తన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుపడాలన్నట్టయితే భారత్ పాదాల దగ్గరికి రాక మానదు. కాబట్టి ముందు హడావిడి చేసిన డొనాల్డ్ ట్రంప్ మిగతా అన్ని చోట్ల ఏం చేస్తున్నారో అదే భారతదేశంతో చేసి కాళ్ల బేరానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీని నుంచి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, పెహల్గాంలో ఏదో భారతదేశము లొంగిపోయింది లేకపోతే సాగిల పడిపోయిందనే వాళ్లకు ఈ వాణిజ్య ట్రేడ్ డీల్ విషయంలో, చర్చల విషయంలో భారతదేశం ఎంత దృఢంగా, ఎంత నిర్ణయాత్మకంగా, ఎంత ఖచ్చితంగా వ్యవహరిస్తుందో తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.